దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈరోజు దేవుడు మాతో ఏం మాట్లాడుతున్నారంటే, ఆయనను చూడకపోయినను ప్రేమించుచున్నారు. దేవుడు అంటున్నారు, మనం ఆయన్ని చూడకపోయినా ఆయన్ని ప్రేమిస్తాం. చాలామంది దేవుడిని చూస్తారు, కొంతమంది చూడకుండానే ప్రేమిస్తారు. అది గొప్పతనం అన్నమాట. కాబట్టి ఆ మాటలు మనం చెప్పుకునే ముందు ప్రార్థన చేసుకొని మరి దేవుని ఆరాధిద్దాం. చూచుచున్నాను
మొదటి పేతురు 1వ అధ్యాయం చూడండి, మీకోసం చదువుతున్నాను. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించుచున్నారు. మరి యోహాను గారు చూశారు, ఈ అగ్ని జ్వాల వంటి మయమే ఆయన చూపుల వలయాలని ఆయన వర్ణిస్తున్నాడు పాట ద్వారా. మరి చూడలేని వారి సంగతి ఏంటి? చాలా ఏడుస్తూ ఉంటారు కదా. ఎంత దేవునికి ఇష్టంగా ఉన్నా సరే వాళ్ళని ఇష్టపడరు. దేవుడు ప్రేమించిన మనుషులు ఎవరు కూడా ఇష్టపడరు. యేసయ్యను కూడా ఇష్టపడకే ఆయన సిలువ వేశారు. కానీ వాళ్ళ కోసము దేవుడు మాట్లాడుతున్నారు ఏంటంటే తప్పించుకోలేరంట వాళ్ళు. ఆయన అగ్ని జ్వాలలో కన్నులు గలవాడు. నువ్వు కూర్చోవడము లేడము చూస్తున్నాను అని కీర్తనలు 139 కీర్తనలో ఉంటుంది. 1, 2, 3 వచనాలు. ఆయన చూడట్లేదులే అని అనుకుంటారు, కానీ ఎవరు తప్పించుకోలేరు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వెళ్ళరు. చాలామంది నాకు అధికారం ఉంది, నాకు డబ్బు ఉంది అని గర్వపడుతుంటారు. కానీ దేవుడు ఎవరైతే దేవుని బిడ్డలు ఉంటారో వాళ్ళ కన్నీటి ప్రార్థన బట్టి వాళ్ళని దేవుడు దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. కానీ పరీక్షిస్తాడు అన్నమాట. ఆశీర్వదించిన తర్వాత ఎలా ఉన్నారు, ఇప్పటికైనా మారారా అని పరీక్షిస్తారు. దేవుడు పరీక్షించలేవు, తప్పించుకోలేరు దేవుని దగ్గర. మనుషుల దగ్గర నుండి తప్పించుకుంటారేమో కానీ దేవుని దగ్గర నుండి తప్పించుకోలేరు. అక్కడ దేవుని దగ్గర ఆటలు సాగవు అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన చూస్తున్న దేవుడు. ఎవరు చూడకపోయినా దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే భయంతో దేవుని రాజ్యానికి మనం శ్రమల గుండా ప్రవేశించాలని వాక్యం చెప్తుంది. ఎటువంటి శ్రమనైనా దేవుడు ఎలాగైతే ఓర్చుకున్నాడో అటు విధంగా మనం ఓర్చుకోవాలని దేవుడు అలాగా ఓర్చుకున్న వాళ్ళకి సంతోషం ఇస్తాడట. అది ఎక్కడుందంటే అనగా 9వ వచనం. మొదటి పేతురు 1వ అధ్యాయం 9వ వచనంలో అనగా ఆత్మ రక్షణను పొందుచు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు యేసు ఎలాగైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి 40 రోజులు మరి ఉపవాసం ఉండి మానవాళి రక్షణ కోసం ప్రార్థన చేసుకొని నిలబడినప్పుడు సాతాను మీద జయం పొందుకున్నాడు, ప్రజల మీద కూడా జయం పొందుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. పునరుత్థానుడే ఆయన 40 రోజులు ఆయన అనేక మందికి కనిపించి మరి ఆయన మరి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి 50వ రోజు ఇప్పుడు 10 రోజులు పోతే 50 రోజులు వస్తుంది. లక్ష్మీవారం నుంచి 10 రోజులు లెక్క పెడితే 8వ తారీఖుని మరి 50 రోజు మేడగ దానిలో అగ్ని జ్వాల బట్టి ఆత్మను పొందుకున్నారు. అలాగే ఆత్మను పొందుకున్నవారట ఆయన అనగా ఆత్మ రక్షణ పొందుచు. అలాగ ఆత్మను పొందుకొని అలాగ రక్షణ అంటే కంచె ఉంటుంది ఆ చుట్టూని. ఈ నిందలు అవమానాలు ఇవన్నీ కూడా మరి నేను శ్రమ ఎందు ఉండగా నాకు మేలే అని అంటాడు దావీదు భక్తుడు. శ్రమలంటే చాలా బాధపడతారు, కానీ ఆ శ్రమల గుండానే దేవుడి రాజ్యానికి వెళ్ళాలి. అందుకే అంతం వరకు సహించబడే రక్షణ పొందుకుంటాడని ప్రకటన 2:10 అందుకు చెప్తున్నారు. కాబట్టి శోధించబడిన మీదనే సువర్ణంగా మార్చబడతారు ఉంది. కాబట్టి ఆ శోధన ఎందుకు ఇస్తాడంటే దేవుడు ఇతరులను రక్షించడానికి. శ్రమ రాగానే మరి ఏదో తినేసి చనిపోవడం, ఫ్యాన్కి తాడ వేసుకొని బిగించేసుకొని చనిపోవడం అని దేవుడి రాజ్యానికి వెళ్ళరు. అటువంటి వారిని బలపరచడానికి ఈ శోధన గుండా దేవుడు మరి పరిశుద్ధాన్ని పొందుకున్న వాళ్ళని నడిపిస్తూ ఉంటాడు. ఎటువంటి శోధన వచ్చినా మనుషుల ప్రేమ అది వ్యర్థంగా వాళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేస్తారంటారు, చెయ్యరు. వాళ్ళు ప్రేమిస్తారంటారు, దాన్ని ప్రేమించరు. నీ దగ్గర ఏదైనా మేలు కావాలని కోరుకుంటారు. ఆ మేలు నీ దగ్గర నా దగ్గర నుంచి మేలు రాగానే అక్కడ నుంచి వాళ్ళు నేను ప్రేమించరు. అది డబ్బు తీసుకుంటారు, డబ్బులు ఇవ్వరు. వాళ్ళకి అన్ని వండి పెడితే వాళ్ళు చక్కగా తింటారు. కానీ కుక్కతో ఒక వంకరి అన్నట్టుగా కక్కిందే తినే పరిస్థితులు. అంటే శరీరానుసారమైన మనసు ఉన్నప్పుడు మనకు అర్థం కాదు దేవుడి ప్రేమ, దేవుడి మనుషులు. అలాగే యేసయ్య కూడా అర్థం అవ్వలేదే చాలా మందికి.
అన్ని ఆశీర్వాదాలు కావాలి అని ఆలోచిస్తారు కదా. మనం ఎలా నడుస్తున్నాం, మనం నడిచిన దాన్ని బట్టే దేవుడు అలాగే ప్రతిఫలం ఇస్తారు, తప్పించుకోలేరు, దేవుడు చూస్తున్నాడు అనే విషయం దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు మనతో. అందుకనే అనగా ఆత్మరక్షణ పొందుతూ చెప్ప సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారే ఆనందిస్తున్నారు. ఆ మహిమతో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందిస్తూ ఉంటారంట. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినైతే అలాగ మహిమతో నింపుతారో వాళ్ళు 3 గంటలు లెగిస్తారు, ప్రార్థన చేసుకుంటారు. ఎవరైనా ఏదైనా ఎటువంటి మరి అనారోగ్యము మరి రాదు, చాలా మరి బలంగా దేవుడి పని ఇంట్లో పని అన్ని కూడా చేసుకోగలుగుతారు, ఎవరేమన్నా దుఃఖపడరు. కాబట్టి వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవించకపోయినను దూరముగా నుండి వందనము చేసి తాము భూమి మీద పరదేశంలో యాత్రికుల్లో ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి పొందారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. దూరంగా ఉండే ఆశీర్వాదాలను కోల్పోయారు, వాగ్దాన ఫలం మనం పొందుకోలేపారు. ఎందుకంటే దేవుడు మాట వినలేదు, తప్పించుకోలేపారు కదా ఆశీర్వాదాలు. వాళ్ళకి దేవుడు వాళ్ళని తగినట్లుగా దేవుడు ఎంత ప్రేమించి అన్ని ఇచ్చినా సరే వాళ్ళు దేవుడు మాట వినలేదు, వాగ్దాన భూమికి చేరలేదు. వాళ్ళు వాగ్దాన ఫలం అనుభవించకపోయారంటాడు. కాబట్టి దేవుడి మాట విన్నప్పుడు వాగ్దానం అనే భూమి అనే పరలోక రాజ్యానికి వెళ్తారనమాట. అది విశ్వాసం గలవారే. విశ్వాసము మరి వాళ్ళ విశ్వాసం ఉంది, కానీ వాళ్ళు ఎలాగ దేవుడి మాట వెళ్ళారు, వాగ్దాన ఫలం పొందుకోలేదు వాళ్ళు. ఎందుకంటే ఆయన చూస్తున్న దేవుడు, ఎందుకంటే అనేక విధాలుగా ఆయన అలా ఆశీర్వదించారు, బానిసత్వం విడిపించారు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల్ని ఏది కావాలంటే అన్నీ కూడా అనుభవించేలా చేశారు. కానీ సనుగుడు, నాకేది లేదు, ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు, ఈ అరణ్యంలో ఎందుకు వదిలేశారని మోషే మీద దేవుడి మీద సనుక్కొని ఉన్నారు. అలాగా దేవుడు ఎంత దీవించినా సరే సనుక్కొని ఉంది. మరి ఇంకా నాకు కావాలి, ఇంకా నాకు ఏది జరగలేదు, దేవుడు నేను ఎలా ఉన్నా సరే నన్ను ఆశీర్వదించాలి అని సేవకులు ఆశీర్వదిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు అని అలా కోరుకొని ఉంటారు. శరీరానుసారులు, భూలోకమంతా కూడా శరీరానుసారులు, ఆత్మానుసారులు, రెండు కేటగిరీలు ఉన్నాయి. శరీరానుసారులు అయితే దేవుని సంతోష పెట్టలేరు, ఆత్మానుసారులు అయితే దేవుని సంతోష పెడతారు. వాళ్ళు ధర్మశాస్త్రం లోబడలేరు అని ఉంది. అంటే దేవుడి మాట వినలేరు అని కన్ఫామ్గా చెప్పారు. అందుకే రోమా 8:5-7 దేవుడు అలా చెప్తారు. మరి ఈ వాగ్దాన ఫలం పొందుకోలేదని హెబ్రీయులకు రాసిన పత్రిక 11:13 ఉంది. కాబట్టి అలాగా, ఎందుకంటే మనం అలాంటప్పుడు మనం ఎవరితో మనం అలాగా బలంగా ఉండాలి అని అంటే ఈ ఆత్మరక్షణ వలన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము ఎప్పుడు వస్తుంది అని అంటే అలాగా ఎలా ఉండగలము అని అంటే ఇక్కడ సామెతలు 27:17 ఒక మాట ఉంటుంది. ఇనుము చేత ఇనుము పదునగును. ఇనుము చేత ఇనుము ఉన్నది అనుకోండి, ఇనుము చేత ఇలా పదును అవుతుంది అనమాట. అది మట్టికి పదును అవుతుందా చెప్పండి? ఇనుముకే పదును అవుతుంది. ఆ చాకు ఇనుము దగ్గరే పదును అవుతుంది. ఏదైనా గొట్టె మీద పెట్టేలా గీస్తే పదును అవ్వదు. ఆ ఇనుముకి ఇనుమే పదును అవుతుంది, వజ్రానికి వజ్రమే పదును అవుతుంది. అలాగే ఇనుముకు ఇనుము పదునవుతుంది. అంటే ఇనుములాగా గట్టిగా ఉన్న పరిశుద్ధాత్మ పొందుకున్న సహవాసంలో నువ్వు అటువంటి బిడ్డతో ఉంటే, అటువంటి మనిషితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు ఎప్పుడైతే నువ్వు బలహీనం అవుతావో వెంటనే నిన్ను లేవనెత్తుతారు. ఆ మనిషి ద్వారా, ఆ సేవకుడు ద్వారా, ఆ విశ్వాసి ద్వారా. అలా శోధన నుండి జయించుకొని మరి సువర్ణంగా మార్చబడే పరిస్థితులు వాళ్ళని ప్రతి శోధనే తట్టుకుంటారు. క్రీస్తు బండ మీద వాళ్ళు నిలబడి దేవునికి మంచి సాక్షిగా నిలబడతారు. అది దేవునికి ఇష్టమైన వాళ్ళు అన్నమాట. వాళ్ళు దేవునికి ఇష్టమైన వాళ్ళు. అలా దేవుని రాజ్యానికి అంతం వరకు సహించి వాడే రక్షణ పొందుకుంటాడు అని వాక్యం చెప్తుంది. వాళ్ళకే జీవ కిరీటం ఇస్తామంట. అందుకని ఇనుము చేత ఇనుము పదునగునట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. చెలికానికి అంటే ఎవరైతే చెలి అంటే స్నేహం, ఎవరితోనైతే చెలిమి చేస్తామో, ఎవరైతే స్నేహంగా ఉంటారో అటువంటి వారితో నువ్వు స్నేహం చేస్తే, అటువంటి వారితో నువ్వు సహవాసం చేస్తే అది ఏంటి జరుగుతుందట?
అది మేలు జరుగుతుంది. తన చెలికానికి వివేకము పుట్టించును. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును. తన యజమాన్ని మన్నించువాడు ఘనతనందును. మనం ఎప్పుడైతే ఎంతటి గనులైనా తప్పించుకోలేరని మనం పాట పాడుకున్నాం. అలాంటి వాళ్ళని క్షమించినప్పుడంట, అలాంటి వాళ్ళు క్షమించినప్పుడు మనకి ఘనత వస్తుంది. దేవుడు ఘనత అంటే మంచి పేరు, ఘనత వస్తుందని జెఫన్యా 3:20 ఉంటుంది. కాబట్టి ఇక్కడ 18వ వచనంలో అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినను. నువ్వు అంజూరపు చెట్టులా ఉన్నావు అనుకో, దాని ఫలాలు తింటావు. ఆ చెట్టు యొక్క ఫలం ఏంటంట? తన యజమాని మన్నిస్తాడంట. తన యజమాని క్షమించుకొని వదిలేస్తాడు. ఎంత గనులైనా సరే మన పట్ల అన్యాయంగా ప్రవర్తించినప్పుడు, వాళ్ళు క్షమించినప్పుడు ఘనత దేవుడు ఇస్తాడట. వీళ్ళేమి ఇవ్వరు, వాళ్ళైతే డబ్బులు ఇవ్వరు, అంత ప్రార్థన చేసుకుంటారు, హాయ్ బాయ్ అనేసి అసలు దేవుడు పని చేయరు, ఒక సాక్షిగా ఉంటారు. దేవుని దృష్టిలో ఏంటంటే దేవుడినే వాడుకున్నప్పుడు మరి మనల్ని వాడుకోరా? దేవునికి ఇష్టంగా నడాలి కదా. ఒక సాక్షిగా అర్హత లేకపోయినా దేవుడు ఒక సాక్ష్యం మనకి ఇచ్చాడంటే దేవుడికి ఇష్టంగా మనం బ్రతకాలి కదా. ఇదిగో నేను ఇలాగా ఉన్నప్పుడు దేవుడు ఇలా నాకు సహాయం చేశాడు, ఇలా నాతో మాట్లాడాడు, ఇలాంటి విషయంలో నన్ను విడిపించాడు ఈ బంధకాల నుంచి అని మనం సాక్షిగా ఉండకపోతే, అలా అటువంటి వారిని మనం క్షమించినప్పుడు ఘనత అనేది మనకు వస్తుందట. మనం ప్రార్థన చేసినప్పుడు కొంతమందికి అనేకమైన కార్యాలు జరుగుతాయి, కానీ వాళ్ళు సాక్షిగా ఉండరు. వాళ్ళకి అర్థం కాదు, దేవుడు ప్రేమ అర్థం కాదు, సేవకుల ప్రేమ కూడా వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు ఈ ఇనుముతో ఉన్నప్పుడు దేవుడు అలాగా ఎలాగ ఆశీర్వదిస్తారంటే, మనం వాక్యం చూస్తే 2 సమూయేలు 10:11-12 చూద్దాం. 1 సమూయేలు 23:16. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములో ఉన్న దావీదు వద్దకు వచ్చి, తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు. సౌలు ఏం చేశాడు? దావీదును తరుముతా ఉన్నాడు. సౌలు కుమారుడు యోనాతాను. అప్పుడు తండ్రి విషయంలో వచ్చి అంటాడు, యోనాతాను నువ్వేమాత్రం భయపడక్కర్లేదు, ఒక చెలికాడిగా, ఒక స్నేహితుడిగా అంటాడు. అని ఇంకెలా బలపరుస్తాడంటే, తనకి ఇంకెలా బలపరుస్తాడు ఆయన, నీకు దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు, నువ్వు ఇశ్రాయేలు ప్రజలకి రాజు అవుతావు, కాబట్టి సౌలు కుమారుడిగా నాకొద్దు ఆ రాజ్యం, కానీ దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి నీకు ఆ రాజ్యం వస్తుంది అన్నాడు. అలా బలపరిచాడు. ఇప్పుడు నా తండ్రి నేను తరుముతున్నాడని నువ్వేం బాధపడకు, భయపడకు అని చూసావా? దేవుని ఆత్మతో ఉన్న ఇక్కడ దావీదు యోనాతాను ఇద్దరుని కలిసినప్పుడు పదును అంటే దేవుల్లో భయం ఒక ఖడ్గం లాగా తయారయ్యారు. వాక్యమైన ఖడ్గం కలిగి దేవుణ్ణి కలిగి మరి సాధారణ పెట్టే ఆ తంత్రాల్ని ఆ కత్తితో నరికారు అనమాట. వేస్తున్నాము అలాగా వాడు ఎన్ని బోధలు చేస్తున్నా, నిన్ను కలుగుతున్నాడు కదా, దేవుడు వాగ్దానాన్ని నీ పక్కన నెరవేరవు, నువ్వు రాజు అనుకున్నావు కదా, నీ వల్ల కాదు అని చేయలేదు. ఇప్పుడు తన రాజు అవ్వాల్సింది యోనాతాను, కానీ నేను అవ్వను, ఎందుకంటే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, అప్పుడు కంపల్సరీగా అవుతావు అని చెప్పాడు. మేము భయపడకు, ఎందుకంటే దావీదు దేవుని బిడ్డ, ఆయన హృదయానుసారుడు. అలాగా దేవుడు అలాగ చెలికాన్ని ఇస్తాడంట, అలాగ బలపరుస్తాడంట. అలాగే మనం 1 సమూయేలు గ్రంథం 23:16 మనం ఈ మాటలు చూసాం. మరి యోనాతాను విషయంలో దావీదు ఎలాగైతే సహాయం చేశాడో, అలాగే ఇనుము చేత ఇనుము ఎలా పదునవుతాడో, మరి అలాగే మనం కూడా ఒకరికొకరు అలాగా భారం కలిగి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరి కోసం ఒకరు సాక్ష్యము ద్వారా బలపరుచుకోవాలి. అలా శుద్ధీకరిస్తాడంట. మరి అలాగే వెండిని మరి శుద్ధీకరించడానికి మోస అంటే వెండిని అగ్నిలో కాలుస్తారు కదా, ఆ మాటను చూద్దాం. సామెతల్లో ఉంటుంది ఆ మాట, చూద్దాం, మీకోసం చదువుతున్నాను. సామెతలు 17:3.
17వ అధ్యాయము 3వ వచనం. వెండికి మోస తగినది, వెండికి ఏది తగ్గుతుంది? మోస తగినది. బంగారమునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఇప్పుడు మనం దేవుడు ఆశీర్వదించాక, అలాగే ఇప్పుడు రాజు అయ్యాక, అలాగా దేవుడు మన విషయంలో కూడా కుటుంబంలో మనల్ని దీవిస్తాడు. అలా ఉద్యోగం విషయంలో, మరి ఇల్లు కట్టుకునే విషయంలో, మరి ఏదైతే మనం అడుగుతామో అన్ని విషయాల్లో మరి ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించినప్పుడు ఎలా ఉంటుంది ఈ పరిస్థితి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతారు. వెండికి మోస తగినది, బంగారములకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఆయన పరిశోధిస్తాడట. అలాగా ఇప్పుడు వెండిని పరిశోధించి ప్యూర్గా తయారు చేస్తాడు, పరిశుద్ధంగా. మరి బంగారానికి కొలుములో వేసి చాలా మేలిమి బంగారంగా తయారు చేస్తాడు. కానీ మన హృదయాన్ని పరిశోధిస్తాడంట దేవుడు. దేవుడు నేను కూర్చున్నప్పుడు, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు అనంతప్పుడు మనం శ్రమలకి నిలబడ్డామా లేదా, శ్రమలు రాగానే దేవుణ్ణి పక్కన పెట్టామా, శ్రమ రాగానే మరి దేవుణ్ణి దూషిస్తున్నామా. ఒక ఆమె మరి క్యాన్సర్తో ఒక ఆమె చనిపోయింది. మాట వెనుక, దేవుడు మాట వెనుక దేవుడు స్వస్థత ఇచ్చారు. కానీ మరి ఇంటి వారికి ఏకీపించుకొని ఉంది. దేవుడి మీద ఆనుకోలేదు, మనుషుల మీద ఆధారపడింది, చనిపోయింది. మరి తల్లికి కూడా ఆ క్యాన్సర్ కాయ వచ్చినప్పుడు దేవుడు కనిపించి మరి చెయ్యేసి ఇలా క్రాస్ వేశారు. ఆ చెస్ట్ క్యాన్సర్ మీద ఇలా క్రాస్ వేశారు. దేవుడు ఆవిడకి చూపించారు. మరి ఎప్పుడైతే ఆమె చక్కగా ప్రార్థన చేయించుకుంది, మరి తన కుటుంబము మాట వినలేనప్పుడు దేవుడు మరి ఆ పెద్ద కుమార్తెకి విషయంలో ఆ ప్రార్థన సరిగ్గా చేయలేనందు మరి పెద్ద ఆ తాగుబోతు భర్తతోటి, ఆ పిల్లలతోటి ఎంత వేదన పడుతుందో. ఎప్పుడైతే మరి దేవుని బిడ్డలతో కలిసి లేక వచ్చిన నష్టం ఏంటంటే, పాపని పక్కన పెట్టుకొని పడుకుంది. ఉదయం ఆమె లేగలేదు, పెద్ద కుమార్తె. ఎందుకు? దేవుడితో మరి ఇప్పుడు పరిశోధన అనేది దేవుడు మరి చిన్న కుమార్తె, పెద్ద కుమార్తె ఇద్దరు అలా చనిపోయారు. కానీ తన తల్లి బాధని విని అది చూసి మరి ఇంకొక ఆమె దేవుడు ఎందుకు ఇలా చేశాడు, మరి వాళ్ళు దేవుని మాట వినట్లేదు. అయినా సరే దేవుడు చాలాసార్లు మరి హెచ్చరిక చేశారు, దేవుడు కనిపించారు, మాట వినలేదు. మరి ఎంతటి గనులైనా సరే దేవుడు ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు. కానీ దుష్టుడి చేతిలోకి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది ఆలోచించండి. దేవుని సేవకులతో ప్రార్థన చేయించుకోవడము అలాంటివి లేవు. అంతా అయిపోయిగా చెప్తే ఎవరైనా ఏమైనా చేయగలరా? దుష్టుడి నుండి దేవుడు విడిపిస్తారు. అంటే ఎవరైతే ఇనుములాగా దేవుని సన్నిధి, ఇప్పుడు చెలికానికి మరి ఆ సమయానికి దావీదుకి మరి సమయాల గ్రంథంలో 23:16 ఉంది కదా, మొదటి సమయం 16:23లో. ఎలాగైతే మరి దావీదుకి మరి యోనాతాను ఎలాగైతే చెలికాడిగా ఉన్నారో, అలాగే దేవుని బిడ్డలకి చెలికాడిగా లేనందుకు నష్టం కలిగింది. అలా నష్టం కలిగినందుకు ఒక ఆమె అనిత ఒక ఆమె తనకు బోల్డ్ అప్పులున్నప్పుడు ఎందుకు సాతానుడు ఆమె లేదు మాటలు, ఎందుకు మీరు మరి అలా చేశారు, అందుకే ఇలా జరిగింది అని దేవుని దగ్గరికి రానివ్వకుండా మరి సాతానుడు అలాంటి తంత్రాలు చేయడం జరుగుతుంది. అటువంటి వారిని బలపరిచినప్పుడు వెంటనే నేను దేవుని బిడ్డని అన్నట్టుగా అలా బలపడ్డారు. తన తల్లి బలపడింది. ఎంతమంది అలా శోధించినా మరి తన తల్లికి సహాయం చేసేవారు. తన తల్లి ఉన్నదంటే వాళ్ళ అమ్మమ్మ తన ఉంది, 80-90 సంవత్సరాలు ఉంటాయి తనకి. ఆమె చక్కగా ఆరోగ్యంగా ఉంది. చూడండి, దేవుడితో ఉన్నప్పుడు ఎలాగా ఆమె ఆరోగ్యంగా ఉంది. ఇనుముతో సహవాసం
దేవుని బిడ్డలతో సహవాసం. ఆ సహవాసం అనేది ఎంతగా ఆశీర్వాదకరంగా 90 సంవత్సరాల ఆమె అంత చక్కగా ఉంది. కానీ మనవల పరిస్థితి అలాగ అయ్యింది. మరి తన తల్లికి కూడా దేవుడు కనిపించారు. క్యాన్సర్ విషయంలో దేవుడు విడుదలించారు. ఆలోచించారు. ఇనుమనే దేవుని బిడ్డలతో ఎవరైతే ఉంటారో వాళ్ళతో సహవాసం చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా విడుదలిచ్చే దేవుడు, వాళ్ళకి రక్షించే దేవుడు, ఆ కుటుంబాన్ని కాపాడే దేవుడు అన్నమాట. మనం ఎవరితో సహవాసం చేస్తాం? ఇనుము అనే దేవుని బిడ్డతోట ఈ మట్టి దగ్గర చాక్ ఏమన్నా షార్ప్ అవుతుందా? ఆలోచించండి. అది పనికి వస్తుందా? ఆలోచించండి. కాబట్టి ఇక్కడ దేవుడు చెడు నడువుడట గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవి ఒగ్గును అంటాడు. అబద్ధాలు చెప్తారు కదా, అబద్ధాలు చెప్తారు. ఎందుకు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు? సాతాను ఉన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళు మేలు చేయలేరు. దేవుని బిడ్డలు ఎంత రాత్రైనా సరే వాళ్ళకి ఫోన్లో ఉన్నా బయట ఉన్నా వాళ్ళ కోసం పరిగెడతారు. దేవుని బిడ్డలు వాళ్ళ కోసం ఈ అబద్ధపు మాటలు చెప్తారట. చెడు నడవడి గలవారు, ఆ చెడు నడవడి గలవారు దోషపు మాటలు వింటారట. వాళ్ళ నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడట చెవి పెట్టి వింటుంటాడట. అబద్ధికుడు ఎవరు? సాతాను. అబద్ధికులకు జరగడవుడు సాతాను అనమాట. వాడు అన్ని ఆశీర్వాదాలే మీకు రావాలి, మీరు నా పిల్లల్లాగే ఉండండి, మీరు నాకు ఇష్టంగానే ఉండండి, కానీ మీకు ఆశీర్వాదాలు ఉండాలి అని బాగా చేస్తూ ఉంటాడు. వీడు చెవు పెట్టుకొని వింటుంటాడట ఏం చెప్పుకుంటున్నారని. ఆలోచించండి. చెడు నడవడి గలవారు ఆ దోష మాటలు అలాగా చెప్తూ ఉంటారట. వీడు వింటుంటారట. వారి నాలుగు ఏంటి? హానికరమైన మాటలు, అంటే దేవునికి దూరపరిచే మాటలు. మరి 90 సంవత్సరాలు ఆమె చక్కగా ఆరోగ్యంగా ఉంది. అమ్మమ్మ మరి మనవలు చనిపోయారు. 2 పిల్లలతో ఉన్న మంచి 2 కుటుంబాలు అలాగా జరిగింది. ఎంతో విచారకరంగా ఈరోజు వినడం జరిగింది. ఎందుకంటే దేవుడు సూచిస్తున్న దేవుడు ఎంతటి ఘనులైనా సరే తప్పించుకోలేరంట. ఎంత ధనమో తినేశాడు ఆ దుష్టుడు. ఎంత ధనవంతులో, ఎంత ఆస్తిపరులో వాళ్ళ అమ్మమ్మ, ఎంత ఆస్తిపరులో పిల్లలు కూడా ఎంత ఆస్తి ఉందో. కానీ ఆ చెడు వ్యసనాలకి ఇంటిలోని మరి శోధన, వేదన, దుఃఖము వచ్చేస్తుంది కదా. ఇంట్లో ఉన్న వాళ్ళకి, కుటుంబానికి సమాధానం ఉండదు కదా. ఇప్పుడు ఎవరైతే మాట వింటారో వాళ్ళకి ఆనందము అని మనం చదువుకున్నాం. దానికి మొదటి పేతురులో 1వ అధ్యాయము 9వ వచనంలో సంతోషంగా ఉండి ఆనందిస్తారు అని ఉంది. దేవుడు రక్షణ వాళ్ళు వెంటాడుతూ ఉంటుందట. ఆ ఆనందం దగ్గర ఈ దుష్టుడు అటువంటి మాటలు పలికి వాళ్ళని ఇంకా కృంగదీసేటట్టు చేశాడనమాట. ఎందుకంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. దేవుడు దీవించాడు ఆస్తితోటి, ఇల్లుతోటి, వాక్యంతో అన్నీ కూడా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. కానీ నాశనానికి ముందు అలా గర్వం నడుస్తుందని సామెతలు 16:18 ఉన్నది. కాబట్టి మనం ఏంటంటే ఎంత దేవుడు ఆశీర్వదించినా, ఎంత ఆయన కృపను బట్టే మనం ఉన్నాం. కాబట్టి ఆశీర్వాదాలకు వారసులుగా మనం ఉండాలి, నడవాలి అని దేవుడు చెప్తారు. నాశనానికి ముందు ఆ గర్వం నడుస్తుందని సామెతలు 16:18 ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా తాను తగ్గించుకునేవాడు హెచ్చించుకుంటాడు. మనం తగ్గించుకుని ఉండాలి. ఎంత ఆస్తి ఉన్నా, ఎంతమంది పిల్లలు దేవుడు బహుమానంగా ఇచ్చినా మనం దేవుని బిడ్డలుగా పెరగాలి, అటువంటి సహవాసంలో ఎదగాలి అని చెప్తున్నారు. కాబట్టి ఉజ్జియా ఏం చేస్తారట? స్థిరపడిన తర్వాత తను గర్వించాడు. ఉజ్జియా దేవుని ఆలయంలో ధూపార్తి వేయడానికి వెళ్ళినప్పుడు తనకు కుష్టి రోగం వచ్చేస్తుంది. రాజులు ఎంత గర్వించారో, అందుకని ఎంతటి ఘనులైనా సరే తప్పించుకోలేరు అంటున్నారు. ఎవరు కాపరి చేయవలసిన పని కాపరి చేయాలి. ఈ ఉజ్జయ ఏం చేశాడు? ధూపార్తి వేశాడు. ఆ కాపరి పని చేసినప్పుడు కుష్టి వ్యాధి వస్తే పేరుకి రాజే, కానీ ఒక రూమ్ కట్టించారు అందులో ఉండడం.
కుష్లోకి ఊరు అవతల పెడతాం కదా, ఈయన రాజు కాబట్టి రూమ్ కట్టించి రూమ్లో ఉంచారు. జీవితాంతం అదే అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అలాగే అలాగే గర్వించి ఆ 31వ వచనంలో కూడా 2వ దినవృత్తాంతం 32వ అధ్యాయం 25వ వచనంలో హిజ్కియా మనసులో కూడా గర్వించాడు అని ఉంది అక్కడ. తనకి ఎంతో దేవుడు దీవిస్తాడు. దీవించిన తర్వాత ఆ మరణకరమైన వ్యాధి, క్యాన్సర్ లాంటి వ్యాధిని విడిపించినా, అలా విడిపించినా సరే తను గర్విస్తాడు. మీరు 31వ వచనం చదివితే అక్కడ ఉంటుంది. అలా గర్వించి నాదే, ఇది నాదే, దేవుడు ఇచ్చాడు అనాలి మనం, కాబట్టి నేను సంపాదించాను నాది అని గర్వించి మనం దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వకుండా దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి అనకుండా ఉంటే వచ్చే నష్టాలు అన్నమాట. కాబట్టి అపోస్తుల 12వ అధ్యాయం 23వ వచనంలో కూడా అతడు దేవుని మహిమపరచాలందున వెంటనే అక్కడ ఆ పొరు మరి పురుగుల కారి చనిపోయాడు అని ఉంటుంది. అక్కడ దేవుని మహిమపరచాలంటే మనకి అర్హత లేకుండా దేవుడు మనల్ని పోషిస్తున్నాడంటే, మనల్ని ఆస్తికర్తలుగా చేశాడంటే మనం దేవుడు మహిమపరిచేటట్టుగా మనం మాటలు ఉండాలి. కానీ ఇది నాదే, నేనే చేశాను అన్నట్టుగా ఉండకూడదు. ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదు అని అంటారు. వెంటనే ఆ రాజుకి అలాగ జరుగుతుంది అనమాట. కాబట్టి 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా మరి నశించిపోతున్న సువర్ణం అంట, మరి అది ఎంతో దేవునికి ఇష్టంగా తయారవుతుంది. అది బంగారమే కానీ దేవునికి ఇష్టంగా తయారవుతుంది. ఇది నా దేవుని వల్ల తప్ప మరి నా వల్ల జరగలేదు అని చెప్పి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాల కోసం అలా చెప్పాలి. అలా ప్రభు మనల్ని ఆశీర్వదించినప్పుడు ఆ విధంగా పరిశోధిస్తాడు. ఆశీర్వదించాక నా బిడ్డ ఎలా ఉంది, మంచి సాక్ష్యం నేను ఇచ్చిన తర్వాత ఎలా ఉంది, ఎలా ఉన్నాడు, ఈ కుటుంబాన్ని నేను ఎలా దీవించాను, అర్హత లేకపోయినా మనల్ని దేవుడు అలా కృప చూపించినప్పుడు మరి ఇల్లు, కారు, మరి చక్కటి ఉద్యోగం ఇవన్నీ ఇచ్చినప్పుడు ఏం చేసింది ఈమె, ఇతను ఏం చేశాడు, ఇంత ఉద్యోగం, మంచి ఉద్యోగం కోసం ప్రార్థన చేయించుకుంటే ఇలా ఇచ్చినప్పుడు ఎలాగున్నారు, వాళ్ళ సమయం, వాళ్ళ డబ్బులు, వాళ్ళ మరి మాటలు ఎలాగున్నాయని సూచించున్న దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు అని మనం అగ్ని జ్వాలల బట్టి ఆ కన్నులు గలవాడని చక్కగా యోహాను గారు ప్రకటన గ్రంథంలో చెప్తా ఉంటాడు. కాబట్టి హిజ్కియా, ఉజ్జియా, మరి దావీదు, మరి హాగరు విషయంలో కూడా వీళ్ళందరూ కూడా దేవుని మరి నెబుకద్నెజరు, మరి అలాగే హేరోదు రాజుని పరీక్షించాడు దేవుడు. కానీ హాగరైతే షారాకి పిల్లలు లేనప్పుడు మరి హాగరు మరి బిడ్డను కంటది. మరి తను గర్వించి షారా మీద తిరగబడుతున్నప్పుడు మరి దేవుడు చూశాడు, తను పశ్చాత్తాపడినప్పుడు తన కడుపులో 12 మంది రాజులు దేవుడు ఇచ్చారు. ఎప్పుడైతే తగ్గించుకుందో, ఎప్పుడైతే పరిశోధించడం పశ్చాత్తాపడిందో 12 మంది రాజులతో దేవుడు దీవించాడు. అలా మనం ఉంటాం. మనం దీవించాలంటే పశ్చాత్తాపం కలగాలి, పశ్చాత్తాపం కలిగిన మనసు ఉండాలి. దావీదు ఎదిగిన కొద్ది ఒదిగి ఉన్నాడు, తన సింహాసనం దేవుడు స్థిరపరిచాడు, మరి అలాంటి కృప ఇచ్చాడు. దావీదు వంశం నుండే యేసయ్య జన్మించాడు. చూసావా దావీదు భక్తుని ఎలాగ దీవించాడు? అలా ఒదిగి ఉండాలి. దీన మనస్సు కలవారి హృదయంలో ఆయన ఉంటాడట. నేను నివసిస్తున్నాను అంటున్నాడు. దీన మనసు కలవారి హృదయంలో నేను నివసిస్తున్నాను అంటున్నాడు. అలా మనం ఎంత దేవుడు ఆశీర్వదిస్తున్నాడో అది ఆలోచించాలి. ఎంత దీవిస్తున్నాడో అంతగా మనం ఒదిగి ఉండాలి. అవి ఆత్మీయ ఫలం ఇచ్చి, మరి కృపావరాలు ఇచ్చి, ఎంతమందిని మన ద్వారా దేవుడు రక్షిస్తున్నా సరే నాలో ఏం లేదు దేవా నువ్వు చేస్తున్నావు అన్నట్టుగా మార్కు 16:20 ఉంటుంది. మనం వాక్యాన్ని ప్రకటిస్తుంటే, దేవుని మాటలు ప్రకటిస్తుంటే, మన సాక్ష్యాన్ని భూదిగంతముల వరకు అపోస్తలుల 1:8 ప్రకారం మనం చెప్తా ఉంటే ఆయనే సహకారి అయితే అద్భుత కార్యం చేస్తుందా ఉంది. అంతేగాని మనకి మహిమ కాదు, దేవునికి మహిమకరంగా అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు.
మరి నిన్ను ఆశీర్వదించాలంటే దేవుడు ప్రతి ఒక్కరిని శోధిస్తాడు. శోధన జయించేవాడు ధన్యుడు అని ఉంది. కాబట్టి ప్రార్థన చేసుకున్నాము. దేవుడు ఈ మాటలు దీవించుగాక. పరిశుద్ధాత్ముడ వందనాలు. మహిమగల దేవ, కృపగల దేవ, తండ్రి మమ్మల్ని పరిశోధించి పరీక్షించే దేవుడు ప్రభా, శోధన జయించేవాడు ధన్యుడు అంటున్నాను తండ్రి. చూచుచున్న దేవుడు నేనే అంటున్నావు నాయన. పశ్చాత్తాపం కలిగినప్పుడు హాగర్ని ప్రభు దీవించావు, దావీదును దీవించావు ప్రభా. పరుగు తేలిపోయేలాగా ఏడ్చాడు ప్రభా ఆయన. అయ్యా అతను ఎన్నో కీర్తనలు రాశాడు ప్రభు, ఎంతో దిద్దుబాటు చేసుకున్నాడు ప్రభు. అటువంటి పశ్చాత్తాపము ప్రతి ఒక్కరికి మాకు దయచేయండి, నడిపించండి, మహిమ పొందుకోండి. నీ సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభు. చేతులెత్తుతున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా అట్టి విధంగా దీవించండి. మరి అహంకారం నుండి దాన్ని విడిపించండి. దీన మనసు దయచేయండి. దీన మనసులోనే మీరు నివసిస్తానంటున్నారు నాయన. మీరు నడిపిస్తానే మేము బ్రతుకుతాం ప్రభా. అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేము ఉండాలని ఆశపడి నేను బ్రతుకులాడుకుంటున్నాను నాయన. చేతులెత్తిన బిడ్డలందరినీ అట్టి విధంగా దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో భద్రపరిచి నీ సాక్షిగా నిలబెట్టుకున్న మహిమ ఘనత ప్రభావాలు మీరొక్కరే పొందుకుంటున్నారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె తల్లి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము అయ్యా చేతులెత్తిన ప్రతి ఒక్క బిడ్డకి, ఆన్లైన్లో ఉన్న బిడ్డలు, ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలు ప్రభు అయ్యా దీవించి ఆశీర్వదించి ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులు యేసు నామములో లయపరిచి అయ్యా దీవెనకరమైన ఆశీర్వాదాలతో ప్రభు సదా కాలము ఆయన తోడేంటి మీరు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును.